గుప్తా గారు, ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు? ఏదో జరగబోవుచున్నదని నా మనసు కీడును శంకించుచున్నది బాలిక. ఆ ఘోర ఈ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడని నాకు అనుమానముగానున్నది. ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? ఇది అనుమానమో నిజమో తెలియడం లేదు బాలిక. కానీ ఆ ఘోర ఈ పరిసరాలలోనే ఉన్నాడని నా దివ్య దృష్టి చెప్పుచున్నది. మీ దగ్గరున్న భవిష్యవాణి తీసి గౌర ఇంట్లో ఉన్నాడో లేదో ఒకసారి చూడండి గుప్తా గారు. దైవ శక్తి వలె తాంత్రిక శక్తి కూడా చాలా శక్తివంతమైనది బాలిక. ఎవ్వరికీ అనుమానము రాకుండా ఆ ఘోర బంధనము వేసినట్లు అనిపించుచున్నది. అసలు ఆయన లోపలున్నా కూడా అంత ధైర్యంగా ఎలా వచ్చాడు? చెప్పితిని కదా బాలిక, మనిషి యొక్క అత్యాశే మనిషికి అతిపెద్ద శత్రువని. నీకు శక్తులు వచ్చినవని గ్రహించి నిన్ను ఇప్పుడు బంధించినచో అతగాడు మరింత శక్తివంతుడవునని భావించి తెగించి వచ్చినట్లున్నాడు. వాడు నా వాళ్ళ జీవితంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో కల్లోలం సృష్టిస్తాడు గుప్తా గారు. ఈసారి ఏం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది. నీవు భయపడినట్లు ఏమీయూ జరగరాదనినా నీవు ఈ ఇంటికి దూరముగా ఉండుము. నా కూతురు పుట్టినరోజుకి స్పర్శ వచ్చింది. అందుకి మనసారా ఆశీర్వదించి అక్షింతలు వేయొచ్చు అనుకుంటే అసలు కంటికి కూడా కనిపించొద్దని చెప్తున్నారేంటి? మనకు ఆనందమునిచ్చు ప్రతి విషయము మంచిదవ్వవలసిన అవసరం లేదు బాలిక. నేను ఎందులకు చెప్పుచుంటేనో అర్థము చేసుకునము. ముందు నా కుటుంబాన్ని దూరం చేశారు, ఇప్పుడు ఇలా భయపెట్టి నా కంటికి కూడా కనిపించకుండా చేస్తున్నారు, అంతే కదా? లేదు బాలిక, ప్రమాదము పొంచి ఉన్నది. ఏమాత్రము ఏమరుపాటుగా ఉన్నను ఘోరము జరిగిపోవును. అయినా నాకు స్పర్శ శక్తి ఉంది కదా, నన్ను నేను ఘోర నుంచి కాపాడుకోగలను. నా జోలికొస్తే వాడిని ఊరికే వదిలిపెట్టను. అతగాడి తంత్ర మంత్రముల ముందు నీవు నిలబడలేవు. అతగాడి శక్తుల ముందు నీవు సరితూగలేవు. ప్రమాదమును ఎదుర్కొనలేనప్పుడు తప్పించుకొనుటయే తెలివైన పని. తనే కిందకు వచ్చేస్తుంది, నువ్వెందుకు పైకి వెళ్ళడం? కూర్చో. విషయం ఏంది సార్? నాతో ఏమన్నా చెప్పాలనా? పోనీ నన్నేమన్నా అడగాలనా? నూడిల్స్ పాప, అలా ఎలా కనిపెట్టేశావు? మనుషులు గొంతు విని ఎట్లున్నారో, ఏ సమస్యలు ఉన్నారో ఎట్టే కనిపెట్టేస్తా. గసు అంటది నిన్నటి సంధి మిమ్మల్ని చూస్తున్నా, గా మాత్రం అనుమానం రాదా? అమరేందర్ గారు, నా దోస్తుకు తెలవకుండా నాతో మాట్లాడానికి చూస్తురు, గంతే కదా? సరే, బయటికి రండి, నిమ్మలంగా మాట్లాడుకుందాం. నడవండి, ఫీల్ ఫ్రీ. సార్, చూస్తే తింగరదానిలాగా ఉంటుంది కానీ భలే తెలివైంది సార్. రాతోడ్. సారీ సార్. మిస్సమ్మ వచ్చేలోపు ఈ మైసమ్మతో మన మిస్సమ్మ గోల్స్ ఏంటో తెలుసుకుందాం సార్. తీరని కోరికలంటే చిన్నప్పుడు తప్పిపోయినా వాళ్ళ అక్కని కలవాలనుకుంది. కానీ కలవలేదు. కొడైకనల్లో బాగీ ఫ్యాన్ ఒక ఆవిడ ఉండేది. నేనే అది. ఆమెను కూడా కలవాలనుకుంది, కానీ అది కూడా కాలేదు. ఇంకోటి, మీ ప్రేమని సంపాదించాలనుకుంది, కానీ అది కూడా జరగలేదు. ఇంకోటి ఏం లేదు,
నీ పతిదేవుడు అడిగిన వాటన్నిటికీ ఆ బాలిక సమాధానము చెప్పినది కదా. మరి నీ పతిదేవుడు వాటిని నెరవేర్చదడా? ఇవన్నీ టైం పట్టే పనులు కదా. ఇప్పటికిప్పుడు నేను చేయగలిగింది అది చేస్తే మిస్సమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యేవి అలాంటివి ఏమైనా ఉన్నాయా? దానికి ఎప్పటి సందో బుల్లెట్ నేర్చుకుని రోడ్డు మీద దర్జాగా తిరగాలని కోరిక. కానీ దానికి బుల్లెట్ లేదు, నేర్పించనికి బుల్లెట్ వచ్చిన మనిషి లేడు. ఓకే, నేను ట్రైనర్ని పెట్టి అయితే మీరు గిట్ల రేపటిసంది దానికి బైక్ నేర్పించే పనిలో ఉంటారన్నమాట. అంటే నేను మీరు అద్భుతంగా చెప్పారు మేడం. అంతే, అంతా మా సార్ చూసుకుంటారు. రాథోడ్, మీరు మిస్సమ్మ దగ్గరికి వెళ్ళండి. అది కాదు రాథోడ్. ఉండండి సార్, మీకేం తెలియదు. మేడం మీరు వెళ్ళండి. గట్లనే ఆ, వెళ్ళండి. రాథోడ్, ఆహాహాహాహా. ఎందులకు నాకు ఉన్నట్టుండి ఇంత ఉల్లాసము ఉత్సాహము కలుగుచున్నది? సరే, ఆ బుల్లెట్ కరెక్ట్ కండిషన్లో ఉందో లేదో ఒకసారి చూడు. నేను చూసుకుంటా సార్. కుళ్ళు